ఫ్రెండ్స్, పిల్లలున్న వాళ్ళు ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో మనము ఈ యథార్థ సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ధనుష్ మరియు రేఖకి మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. ధనుష్ ఇంజనీరింగ్ చదివాడు. ధనుష్కి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. అందుకే అతను వ్యవసాయంలో స్థిరపడిపోయాడు. వీళ్ళకి 2 మగపిల్లలు. పెద్ద అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. చిన్న అబ్బాయి 1వ తరగతి చదువుతున్నాడు. ధనుష్ భార్య రేఖ ఏమో అంగన్వాడీ టీచర్గా చేస్తుంది. ధనుష్ వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాడు. రేఖ కూడా అత్తమామల్ని మంచిగా చూసుకుంటుంది. భూపేష్, ధనుష్ ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకటే ఊరు. భూపేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. పెద్దగా ఏమీ చదువుకోకపోవడంతో అతను వ్యవసాయంలోనే స్థిరపడిపోయాడు. భూపేష్ భార్య అనురాధ కూడా భర్తకు వ్యవసాయంలో తోడుగా పనిచేస్తుంది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయ్యింది. వీళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు. 1వ తరగతి, పాపకి 2 సంవత్సరాలు. ఒకసారి భూపేష్ భార్య అనురాధ ధనుష్ పొలంలో నాటు వేయటానికి వెళ్ళింది. అంతా సవ్యంగా జరిగింది, కానీ ధనుష్ కన్ను అనురాధ మీద పడింది. ఈ విషయం అనురాధకి కూడా తెలియదు. కానీ ధనుష్ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక వంక పెట్టుకుని తరచుగా భూపేష్ ఇంటికి వెళ్ళేవాడు. అనురాధ అన్ని ఎలా అయినా దారిలోకి తెచ్చుకుందామని. ఏముంది, టైం గడిచే కొద్దీ అనురాధ కూడా వాయి వరుస మర్చిపోయి ధనుష్కి కనెక్ట్ అయింది. వీళ్ళది అప్పుడప్పుడు కలుసుకునే అక్రమ సంబంధం లాగా తయారయ్యింది. అసలే పల్లెటూరు. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. భూపేష్ పిల్లల కోసం భార్యను ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేది. భూపేష్ ధనుష్కు కూడా మంచి వార్నింగ్ ఇచ్చి తన ఇంటికి వస్తే మర్యాదగా ఉండదని గట్టిగా చెప్పాడు. అటు ధనుష్కి కూడా వాళ్ళ భార్య అత్తమామలతో కలిసి గట్టిగానే మందలించింది. కానీ ఈ సిగ్గులేని వాళ్ళు ఆగుతారా? భార్య పిల్లలను వదిలేసి ఇద్దరూ కలిసి ఎటైనా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. ఈ విషయం భూపేష్కి తెలిసింది. భూపేష్ బాగా మనస్తాపం చెంది డ్రింకింగ్కి బాగా బానిస అయ్యాడు. ఇంకా తనకి వీళ్ళని సహించే శక్తి లేక వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో చంపటానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. భూపేష్ ధనుష్ అనురాధ కదలికల మీద కన్ను వేశాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఊర్లో ఒక తాళం వేసిన ఇంట్లో కలుసుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో వాళ్ళిద్దరినీ ఆ ఇంట్లోనే బంధించేశాడు. వాళ్ళిద్దరిని చేతులు కాళ్ళు కట్టేసి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించేశాడు. తర్వాత వాళ్ళిద్దరిని ఉరివేసుకున్నట్లు వేలాడదీశాడు. వాళ్ళ మొహాలు కూడా గుర్తుపట్టలేనంతగా యాసిడ్ పోశాడు. తర్వాత భూపేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. 3 రోజులు గడిచింది. ధనుష్, అనురాధ ఇద్దరు కనిపించకపోవడంతో వాళ్ళు నిజంగానే లేచిపోయారని ఊరంతా చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఇది జరిగిన తర్వాత నుండి భూపేష్ తాను చేసిన పని తట్టుకోలేక పురుగుల మందు తాగి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వారం రోజుల తర్వాత తాళం వేసిన ఇంటి నుండి వాసన బాగా వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు వచ్చి డోరు తీయగానే ధనుష్, అనురాధ మోకాళ్ళ మీద ఉరివేసుకున్నట్లు ఉంది. ఇద్దరు మొహాలు, పైగా బాడీస్ కూడా గుర్తుపట్టలేనంతగా పాడైపోయాయి. పైగా పురుగులు కూడా పట్టాయి. పోలీసులు బాడీస్ని తీసుకువెళ్ళి పోస్టుమార్టం చేసి అవి ధనుష్, అనురాధవని ధృవీకరించారు. కానీ అటు ధనుష్ కుటుంబ సభ్యులు మరియు ఇటు అనురాధ కుటుంబ సభ్యులు వాళ్ళ శవాల్ని దహనం చేయటకు కూడా ఇష్టపడలేదు. పైగా ఇరు కుటుంబ సభ్యులు ఎవరు కేసు కూడా పెట్టలేదు. అప్పుడు పోలీసులే వారిని ప్రొక్లైన్ సహాయంతో రోడ్డు పక్కన ఎక్కడో ఒక చోట గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టారు. ఫ్రెండ్స్, పిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏమవుతుందో వీళ్ళ పరిస్థితి ద్వారా మనకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. కనీసం సొంత కుటుంబ సభ్యులు వారిని చివరి చూపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. పైగా అనాథ శవాల్లాగా వదిలేశారు. కానీ భూపేష్ బాధలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. తను అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఉండకపోతే పిల్లల పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళు అనాథులు అయ్యేవారు కాదు. మనం ఒక సమాజంలో ఉంటున్నప్పుడు దాని నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి. చివరికి వీళ్ళు తప్పుడు నిర్ణయాల వల్ల బాధపడింది ఎవరు? వాళ్ళ పిల్లలే కదా. ఫ్రెండ్స్, నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.